హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అష్టాదశ పురాణాల్లోని స్కాంద పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం కైలాస పర్వతం మీద శంకరుడు బ్రహ్మాది దేవతలతో కొలువై ఉండి ఈ స్కాంద పురాణాన్ని వారికి వినిపించాడు. పార్వతి అది విని కుమారుడైన కుమారస్వామికి చెప్పింది. ఆయనేమో నందిగణానికి చెప్పాడు. నంది దత్తాత్రేయునకు చెప్పాడు. ఆయనేమో వ్యాసునకు చెప్పాడు. వ్యాసుడు ఆ స్కాంద పురాణం గురించి సూత మహర్షికి చెప్పాడు. ఆయనేమో సౌనకాది మునులకు చెప్పాడు. తత్పురుష కల్పములో సర్వసిద్ధులను సమకూర్చడి మహేశ్వర ధర్మములు కుమారస్వామిచే లోకానుగ్రహ బుద్ధితో చెప్పబడినది. అవన్నీ ఒక పురాణమై వెలసినవి. స్కందునిచే చెప్పబడిన పురాణం కావున ఇది స్కాంద పురాణమని ప్రసిద్ధి చెందినది. చంద్రాంగదుడు సోమవార వ్రతము. నరదమయంతుల కుమారుడు ఇంద్రసేనుడు. ఇంద్రసేనుడు కుమారుడు చంద్రాంగదుడు. అతడు సమస్త విద్యాకుశలుడై యువరాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు. అతనికి చిత్రకర్ముడను రాజు తన కుమార్తె సీమంతనిచ్చి వివాహం చేశాడు. చంద్రాంగదుడు అత్తవారింట్లో కొంతకాలం ఉన్నాడు. ఒకనాడు యమునా నదిలో నౌకా విహారం చేయుటకై స్నేహితులతో వెళ్ళాడు. పెద్ద గాలి విసరి పడవ తిరగబడి అందరూ నీళ్లపాలయ్యారు. చిత్రకర్ముడు చంద్రాంగదునికై వెదికించాడు. లాభం లేకపోయింది. విచారంతో ఇంటికి వెళ్ళి కుమార్తెకు అలంకారములనియు తీసివేయమని ఆదేశించాడు. ఆమె వితంతు వేషము ధరించింది. ఆమెను చూచి మైత్రేయి అను మునిపత్ని పరమశివుని ఉద్దేశించి సోమవార వ్రతమును దీక్షతో చేస్తే నీకు శుభములు కలుగుతాయని చెప్పింది. ఆమెకు ఆ వ్రతం చేసే విధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఆ సోమవార వ్రతం చేయటం ప్రారంభించింది. సోమః అంటే ఉమయా సహిత శివః. పార్వతితో కూడిన శివుని సోముడు అంటారు. అతనికి ఇష్టమైనది సోమవారం. ఆనాడు అతన్ని గూర్చి చేయు వ్రతము ఎంతో ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అందుకే సోమవార వ్రతానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది. చంద్రాంగదుడు నీటిలో మునిగి నాగలోకానికి చేరుకున్నాడు. ఇతన్ని తెచ్చిన నాగకన్యలు తక్షకుని ఎదుట నిలబెట్టారు. తక్షకుడు అతన్ని చూచి, నీవెవరి కుమారుడవు, ఎందుకీ లోకమునకు వచ్చావని అడిగాడు. అప్పుడు రాజకుమారుడు తాను నిషధ దేశాధిపతి అయిన నలుని పౌత్రుడుననియు యమునలో నౌకా విహారం చేస్తూ ప్రమాదవశమున నీటిలో మునిగి నాగలోకానికి వచ్చానని, తక్షకుని వంటి మహాత్ముని దర్శనము వలన ధన్యుణ్ణైతినని తన కథ వినిపించాడు. తక్షకుడు అతని వినయ విధేయతలకు ఆనందించి తన ఇంట కొన్నాళ్ళు ఉండమని చెప్పాడు. చంద్రాంగదుడు, ఇప్పటికే నా వారందరూ నన్ను చచ్చిన వారిలో లెక్కవేసి ఉంటారు. నేను వెళ్ళి నా తల్లిదండ్రులకును నా భార్యకును అత్తమామలకును సంతోషం చేకూర్చాలి. అందుకని త్వరలో నాకు సెలవిచ్చి నా లోకానికి పంపమని చెప్పేసి కోరాడు. ఆయన అనేకములైన కానుకలు ఇచ్చి అవి మోయుటకు ఒక రాక్షసుని మిత్రుడిగా ఒక నాగయువకుని తోడిచ్చి పంపించాడు. ఈ తతంగం అంతా జరిగే లోపల భూలోకంలో 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈలోగా ఇతని తండ్రిని శత్రువులు చెరలో పెట్టి రాజ్యాన్ని ఆక్రమించేశారు. చంద్రాంగదుడు యమునా తీరమునకు వచ్చాడు. అతని భార్య వితంతు వేషముతో శివాలయానికి వచ్చింది.
ఆమెను చూచి ఎక్కడో చూచినట్లున్నదే అనుకున్నాడు. నీవెవరు, నీవు ఇలా ఉండటానికి కారణం ఏమిటని అడిగాడు. ఆమె తన వృత్తాంతం మొత్తం చెప్పింది. తుదకు ఆమె తన భార్య అని తెలుసుకుని, నీ భర్త 3-4 రోజుల్లో వస్తాడు, నేను అతని మిత్రుడను అని చెప్పి తన పురమునకు వెళ్ళి కోట ముందు నిలబడి శత్రురాజులను ఉద్దేశించి, మీకు ప్రాణముల మీద ఆశ ఉంటే ఉన్న క్షణంలో నగరము విడిచిపోమ్మని చెప్పాడు. నేను నలుని మనుమడను, చంద్రాంగదుడను, తక్షకుని వల్ల వరములు పొంది వచ్చాను. నా మాటలు లెక్క చేయనచో మిమ్ము నా బాణాగ్నిలో భస్మం చేస్తానని హెచ్చరించాడు. శత్రురాజు వచ్చి చూసి రాజకుమారుని ధైర్య సాహస పరాక్రమాదులకు భయపడ్డాడు. అతని రాజ్యమును అతడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. చంద్రాంగదుడు తల్లిదండ్రులను చెర నుండి విడిపించాడు, తన కథను వినిపించాడు. ఇంద్రసేనుడు తన వియ్యంకునకు చంద్రాంగదుడు క్షేమంగా వచ్చాడని వార్త పంపించాడు. అతడు బ్రహ్మానందం నుండి కుమార్తెతో, తల్లి, నీవు చేసిన సోమవార వ్రతం ఫలించినది, నీ భర్త తిరిగి వచ్చాడని చంద్రాంగదుని తీసుకుని వచ్చి తన కూతుర్ను మరలా పెండ్లి కూతుర్ను చేసి చంద్రాంగదునికి ఇచ్చి మహావైభవంగా వివాహం చేశాడు. అతడు సీమంతినితో కలిసి సోమవార వ్రతము నియమంగా చేస్తూ 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందాడు. సోమవార వ్రతం మహిమ గురించి తెలుసుకుందాం. విదర్భ దేశములో వేదమిత్రుడు, సారస్వతుడు అని బ్రాహ్మణులు 2 ఉన్నారు. వారు ప్రాణమిత్రులు. వేదమిత్రుని కొడుకు సుమేధుడు, సారస్వతుని కొడుకు సామవంతుడు. వీరిద్దరూ మిత్రులై ఒకే గురువు దగ్గర సమస్త విద్యలు అభ్యసించి పండితులయ్యారు. వారికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది. వేదమిత్ర, సారస్వతులు ధనవంతులు కారు. అందుచేత కొడుకులతో, మీ పాండిత్యములతో ఈ దేశపు రాజును మెప్పించి ధనము సంపాదించి తీసుకురమ్మని పంపించారు. వారు వెళ్ళి రాజ్యదర్శనం చేసుకున్నారు, తమ పాండిత్య ప్రకర్షణ ప్రదర్శించారు. అంతటా ఆ రాజు మీకేమి కావాలో కోరుకోమన్నాడు. వివాహం చేసుకుని సంసారం గడుపుకొనవలన గాన మా విద్వత్తును మెచ్చుకొనచో తగిన బహుమానం ఇచ్చి పంపించండి అని వారు అడిగారు. రాజునకు రాకూడని ఒక కొంటె ఆలోచన వచ్చింది. మీలో ఒకరు ఆడవేషం వేసుకుని మీరు భార్యాభర్తల వలె నటిస్తూ నిషధరాజైన చంద్రాంగదుని వద్దకు వెళ్ళండి. ఆయన భార్య సీమంతిని మహాభక్తురాలు. సోమవారం నాడు వ్రతం చేయొచ్చు, దంపతి పూజ చేసి అపరిమితమైన ధనములను కానుకగా ఇస్తుంది. మీరు వెళ్ళి తెచ్చుకోండి, మీ దారిద్ర్యం తీరిపోతుంది అన్నాడు. వారు కపట కృత్యమునకు భయపడుచుండగా, ఇది రాజాజ్ఞ, తప్పక పాలింపవలసినదే, వెళ్ళండి అని అంతఃపుర పరిచారికలను పిలిచి సామవంతునికి ఆడవేషం వేయించి పంపించాడు. వారు సంకోచించుతూనే చంద్రాంగదుని భార్య చేయి వ్రతమునకు దంపతులుగా వెళ్ళారు. ఆమె వీళ్ళని చూసి నిజంగా వాస్తవం గ్రహించి నవ్వుకుంది. పీఠమైపై కూర్చుండబెట్టి పార్వతీ పరమేశ్వరులుగా భావన చేసి సమస్తోపచారములతో యథావిధిగా పూజ చేసింది. షడ్రసోపేతమైన విందు చేసి అపారమైన ధనములను దక్షిణగా ఇచ్చి సాగనంపింది. వారు తిరిగి వస్తుండగా దారిలో సామవంతుడు సుమేధునితో ప్రణయ సంభాషణ మొదలుపెట్టెను. సుమేధుడు, ఏమిరా, నిజంగా స్త్రీవలే మాట్లాడుతున్నావేమిటి? నీవు పురుషుడువు కదా, అది గుర్తుంచుకొని మసులుము అనగా సామవంతుడు, నేను ఇప్పుడు మగవాడను గాను, స్త్రీని అయిపోతేని,
నీవు నాకు నచ్చావు, నాతో విహరింపమన్నాడు. సుమేధుడు ఆశ్చర్యపడి ఆమెను నిశితంగా చూశాడు. సామవంతుడు నిజంగా స్త్రీ అయ్యాడు. సుమేధుడు, నీవు నిజంగా స్త్రీవైతే నీ తండ్రి నాకు నిన్నిచ్చినచో మనము దంపతులమవుతాము, పోదుము రమ్మని ఇంటికి చేరుకున్నారు. విషయం తెలిసి వేదమిత్ర సారస్వతులు ఆశ్చర్యపడ్డారు. సారస్వతుడు తన ఏకైక కుమారుడు స్త్రీ అయినందుకు విచారిస్తూ రాజు వద్దకు వెళ్ళి, నీ ధూర్తత్వం వల్ల నా కొడుకు స్త్రీగా మారిపోయాడు. నాకు వంశాభివృద్ధి చేయు కుమారుని నీవిలా చేశావు. రాజులు కిట్టి పరాచికములు తగునా అని ప్రశ్నించాడు. రాజు అతడు నిజంగా స్త్రీగా మారినని తెలుసుకొని సోమవార వ్రత మహత్యమును గ్రహింపలేక తాను చేసిన శివాపరాధమునకు పశ్చాత్తాపడ్డాడు. వీరందరితో కలిసి దేవీ ఆలయమునకు వెళ్ళి నియమంతో నిరాహారుడై 3 రోజులు జగన్మాతను ఆరాధించాడు. దేవి ప్రత్యక్షమైంది. రాజు ఆమెకు సాష్టాంగ ప్రణామం చేసి తన అపరాధాన్ని మన్నించమని ప్రార్థించాడు. తల్లి, ఈ స్త్రీగా మారిన యువకుని మరలా పురుషునిగా చేయమని కోరాడు. ఆ తల్లి, రాజా, నా భక్తురాలి భావనను మార్చు శక్తి నాకు లేదు. ఈమె సుమేధునికి భార్య అగును, సారస్వతునికి వంశోద్ధారకుడైన కుమారుడు కలుగును అని వరములు ఇచ్చెను. జగన్మాత చెప్పినట్లు సామవతిని సుమేధునికిచ్చి సారస్వతుడు వివాహం చేశాడు. అతన్ని తరువాత ఒక కొడుకు పుట్టెను. వారు పరమ సంతోషభరితులయ్యారు. భద్రాయువు చరిత్ర. పూర్వం అవంతి దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు కులధర్మమును విడిచి వేశ్యాలోలుడై ఉన్నాడు. ఒకనాడు ఆ వేశ్యావింటికి ఋషుభుడను శివయోగి వచ్చెను. వేశ్యయు బ్రాహ్మణుడను ఆయనకు పరమభక్తితో సేవలు చేసి పిండి వంటలతో భోజనం పెట్టి పరిచర్యలు చేశారు. ఆయన వారిని దీవించి వెళ్ళిపోయాడు. కాలాంతరంలో బ్రాహ్మణుడు మరణించి దశార్ణ దేశరాజు భార్య కడుపున జన్మించాడు. ఆమె సవతలు ఆమెకు విషం పెట్టారు, కానీ ఆమె చనిపోలేదు. నెలలు నిండగానే ఆమె కొడుకును ప్రసవించింది. విష ప్రభావంచే ఆ తల్లి కొడుకుల దేహముల నిండా వ్రణములు పుట్టి పెద్దవయ్యాయి. రాజు ఎన్నో చికిత్సలు చేయించాడు, కానీ తగ్గలేదు. రాజు విసిగిపోయి తల్లి కొడుకులను అడవిలో విడిచిపెట్టించాడు. ఆ సమీప నగరంలో సంపన్నుడైన పద్మాకరుడైన వైశ్యుడు ఉన్నాడు. అతని ఇంటిలోని దాచి ఒకతే వీరిని చూసి తన యజమాని దగ్గరకు తీసుకుని పోయే వారికి రక్షణ కల్పింపమని ప్రార్థించాను. అతడు అంగీకరించి తన ఇంట ఉంచుకుని చికిత్స చేస్తూ ఉన్నాడు. ఒకనాడు వ్రణముల బాధతో రాకుమారుడు మరణించాడు. రాజపత్ని ఏడ్చుచుండగా శివయోగి ఋషభుడు వారింటికి వచ్చెను. అతడు రాజపత్నిని నోదార్చినను ఆమె శాంతింపలేదు. అప్పుడు ఆ యోగి భస్మము నా బాలునిపై చల్లి బ్రతికించాడు. తరువాత భస్మము వెంటిన చేతితో ఆ మాతాపుత్రుల శరీరములను తాకాడు. వారు వ్రణములు పోయి ఆరోగ్యవంతులయ్యారు. పద్మాకరునికి ఒక కుమారుడు గలడు. అతడును రాకుమారుడును ప్రాణస్నేహితులై మెలుగుతూ గురువుల వద్ద తమ తమ కులములకు తగిన విద్యలు శ్రద్ధాభక్తులతో అభ్యసించారు. ఒకనాడు ఋషభుడు ఆ కుమారుని యొద్దకు వచ్చాడు. అతడు చదివిన చదువులను పరీక్షించి తెలుసుకుని, నాయనా, నీకు శివారాధనము చేయు విధానాన్ని, శివకవచమును బోధిస్తాను. వానితో శంకర్ని ఆరాధించు, నీకు సర్వత్రా జయం కలుగుతుంది అని ధనుర్బాణములను ఖడ్గమును ఇచ్చాడు. భద్రాయువు నియమనిష్టలతో పరమేశ్వరుని ఆరాధించాడు. శివానుగ్రహం వలన అపూర్వ శక్తులు పొందాడు. ఇంతలో దశార్ణ దేశరాజైన వజ్రబాహునిపై మాగధులు దండెత్తి ఓడించి బంధించి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఆ సంగతి తెలుసుకుని భద్రాయువు పద్మాకరుని అనుమతి తీసుకొని వెళ్ళి ఏకాంగ వీరుడై మాగధులను రణమునకు పిలిచి తన పరాక్రమముతో విజృంభించాడు. శివకవచ ప్రభావం వల్ల శత్రువులు ప్రయోగించిన అస్త్ర శస్త్రములు ఇతని శరీరమును తాకి విఫలమయ్యాయి. ఇతడు వారిని అందరినీ సంహరించి
శత్రురాజును బంధించి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. వెంటనే చెరసాలలో ఉన్న తల్లిదండ్రులను విడిపించాడు. ఆ సింహాసనంపై తండ్రిని కూర్చోబెట్టాడు. వజ్రబాహుడు, నాయనా, నీవెవరవో నాకు తెలియదు, కానీ నాకు చేసిన మహోపకారమునకు నేనును నా రాజ్యంలోని ప్రజలను రుణపడి ఉన్నామని పలుకుతూ ఉండగా శివయోగి అతడికి వచ్చి, రాజా, రోగగ్రస్తుల్ని పూర్వము నీవు అడవిలో విడిచినావే, నీ భార్యాపుత్రులను, ఆ పుత్రుడే ఇతడు. నీ భార్య ఉత్తముడైన పద్మాకరుని రక్షణలో ఉన్నది అని చెప్పగా రాజు మహానందంతో కొడుకును ఆలింగనం చేసుకున్నాడు. రాణిని కూడా పిలిపించి వారితో సుఖంగా ఉన్నాడు. చంద్రాంగదుడైన రాజు భద్రాయువు గుణగణములను వినియుండెను. శివయోగి చంద్రాంగదునితో, నీ కుమార్తె కీర్తిమాలినికి యోగ్యుడైన వరుడతడే, కావున అతనికిచ్చి వివాహం చేయమని చెప్పాడు. పూర్వజన్మములో వేశ్యయుండి కూడా శివయోగిని సేవించిన పుణ్యము వలన చంద్రాంగదునికి ఆమె కుమార్తెగా జన్మించింది. ఆ సంగతి తెలిసియే శివయోగి వారిద్దరికి వివాహం చేయించాడు. భద్రాయువు రాజ్యమునకు వచ్చెను. ప్రజలను కన్నతండ్రి వలె పాలిస్తున్నాడు. ఒకనాడు భార్య కీర్తిమాలినితో కలిసి అరణ్యంలో విహరించడానికి వెళ్ళాడు. అక్కడ ఒక బ్రాహ్మణ మిథునము వచ్చి రాజును దర్శించి వెళ్ళుచుండెను. వారిని ఒక పెద్ద పులి తరుముకొని వచ్చెను. వారు భయంతో ఆర్తనాదాలు చేశారు. భద్రావాయువు పరిగెత్తిపోయి ఆ పులిని బాణములతో కొట్టాడు. అది చలించలేదు. వివిధ శస్త్రాస్త్రములు ప్రయోగించిన కానీ అవి పులినేమీ చేయలేకపోయావు. పులి వచ్చి బ్రాహ్మణ స్త్రీని పట్టుకొని చంపి తినివేసింది. బ్రాహ్మణుడు గొల్లున ఏడ్చాడు. రాజా, నీవు ప్రజలను కాపాడలేకపోయావే, ఇంకా నీ రాచరికం ఎందుకు? ఇప్పుడు నా భార్య పులి నోటబడి మరణించినది. నాకు యజ్ఞాగ్ని హోత్రాదులు సాగుట ఎట్లు? అందుచేత నీ భార్యను నాకిచ్చి పొమ్ము అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, ఓ ఈ బ్రాహ్మణ, నీవు ధర్మములు తెలిసిన వాడువు, పరుని భార్యను కోరవచ్చునా అని అడుగగా అతడు ఆ మాటలు వినిపించుకొనక ఏడ్చుతూ ఉన్నాడు. అప్పుడు రాజు దుఃఖంలో ఉన్న బ్రాహ్మణుని ప్రాణములిచ్చి ఈయనను శాంతింపజేయవలెను. ఈయన నా భార్యను అడుగుతున్నాడు, ఇచ్చి తన దుఃఖమును పోగొట్టదను అని నిశ్చయించుకొని, ఓ భూసురా, ఇదిగో నీవు కోరినట్లే నా భార్యను నీకు దానం ఇస్తున్నాను, గ్రహింపమని దానధారణ అతని చేతిలో విడిచాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గజచర్మముతోనూ సర్పాభరణములతోనూ చంద్రరేఖతోనూ జటాజూటముతోనూ పరమశివుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఓ రాజా, నీ భూతదయను పరీక్షించుటకై నేనే బ్రాహ్మణ రూపమున వచ్చాను. పులి నోటబడిన స్త్రీ పార్వతి. పులి అన్నది నా మాయావిలాసం. నీ త్యాగబుద్ధికి సంతోషించాను, కావలసిన వరములు కోరుకో అన్నాడు ఆ పరమేశ్వరుడు. రాజు ఆయనకు సాష్టాంగ ప్రణామములు చేసి భక్తితో స్తుతించాడు. పరమేశ్వర, నీ దర్శనము కలుగుటచే నేను ధన్యుణ్ణయ్యాను. నన్ను, నా భార్యను, నా తల్లిదండ్రులను, నన్ను పెంచిన పద్మాకర దంపతులను కూడా నీ గడములలో చేర్చుకొని సర్వదా నీ సాన్నిధ్య భాగ్యమును మాకు ప్రసాదించు అని వేడుకొన్నాడు. మాలిని వచ్చి నమస్కరించి, దేవదేవా, నా తల్లిదండ్రులకు కూడా నీ సాన్నిధ్యమును ప్రసాదింపమని కోరుకున్నది. పరమేశ్వరుడు వారికి ఆ వరములు ఇచ్చి అదృశ్యుడయ్యాడు. రుద్రాధ్యాయ మహిమ. రుద్రాధ్యాయం అంటే శివుని విశ్వరూపమును వర్ణించు మంత్రభాగము. దీనికే నమకమనియు శతరుద్రియమనియు పేర్లున్నాయి. సంప్రదాయజ్ఞులు నమకము, చమకము, పురుష సూక్తము మున్నగు మంత్రములతో శివునికి ఒకసారి కానీ, 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 7 సార్లు కానీ, 9 సార్లు కానీ, 11 సార్లు కానీ అభిషేకం చేస్తారు. ఈ నమకమును బ్రహ్మ తన దక్షిణ ముఖము నుండి యజుర్వేదంతో సహా ఉచ్చరించెను. ఇది సకలోపనిషత్తులకును సారభూతమైనది. మరీచి మున్నగ మహర్షులందరూ దీన్ని అధ్యయనం చేసిన వారే.
ఏష ఏవ పరో మంత్రః ఏష ఏవ పరం తపః రుద్రాధ్యాయ జపః పుంసాం పరం కైవల్య సాధనం. ఈ రుద్రాధ్యాయము సర్వోత్తమమైన మంత్రము, ఇదియే గొప్ప తపము. ఇది జపించుట కేవలం ముక్తి సాధనం. కామ క్రోధలోభాది షడ్వర్గములను నాశనమునర్చి కైవల్యమును ప్రసాదిస్తుంది. నమక పారాయణమును రుద్రాభిషేకమును చేయవారి జోలికి మేము పోలేమని యమభటులు యమునితో విన్నవించుకున్నారు. రుద్రాభిషేకం చేయవారికి అన్న వస్త్రములకును ఐశ్వర్యములకును లోపము ఎప్పుడునూ కలగదు. సర్వత్రా విజయము లభించును, ఆయువు ఆరోగ్యము లభించును. రుద్రాధ్యాయీ వసేత్యత్ర గ్రామే వా నగరేపి వా న తత్ర క్షుత్పిపాసాధ్యా దుర్భిక్ష వ్యాయో అపి చ. ఒక్క రుద్రపారాయణపరుడు గ్రామమున గాని నగరమున గాని నివసించునచో అక్కడ ఆకలి దప్పులు కానీ కరువు కాటకములు కానీ వ్యాధులు కానీ ఉండవు. వింధ్యపర్వతము అగస్త్యుడు. ఒకప్పుడు నారదుడు ఓంకార క్షేత్రమును దర్శించి మార్గవచమున వింధ్యపర్వతము దగ్గరకు వచ్చాడు. నారదుని చూచి వింధ్యము మానవ రూపంతో ఎదురు వచ్చి స్వాగతం పలికి తన నివాసమునకు తీసుకువెళ్ళి దధి మధు ఆజ్య వీర ఆర్ద్రాక్షత దూర్వ కుశ ప్రసూనములతో అష్టాధ్యములొసంగి పూజించెను. విశ్రాంతి తీసుకొనుచున్న నారదునికి పాదములొత్తుచు, మీరు వచ్చుడచే నా ఇల్లు పవిత్రమైనది, కులపర్వతములలో మాన్యున్నైతిని, మీరు అన్యథా భావించనిచో ఒక మాట చెప్పేదని, మీరు ప్రముఖ పర్వతాలకు భూమిని ధరించు సామర్థ్యం ఉన్నదని పెద్దలు అంటారు. నేనును భూమిని భరించుచున్నాను. పార్వతీ జననము చేతను శివునికి మామగుడ చేతను హిమవంతుడు పర్వతాలకు రాజైనాడు సరియే, మరి బంగారంతోనూ రత్నములతోనూ నిండి ఉన్నంత మాత్రమున మేరు పర్వతము గొప్పదగునా? ఉదయ పర్వతమును చూతమా మందేహ రాక్షసులతో నిండిపోయినది. అస్త పర్వతము కాంతి విహీనమైనది. మందరము సముద్రములో తిరిగి తిరిగి గ్రుడ్డిదైనది. మలయము సర్పములతో నిండి ఉన్నది. రైవతకము నేతి బీరకాయ వల నుండి ధనము లియ్యజాలదు. మిగిలిన పర్వతాలకు భూమిని భరించు సామర్థ్యం లేదు, మరి నాకేమి తక్కువ అని పలుకగా వింధ్యుని గర్వమును గ్రహించి నారదుడు ఇతడు శ్రీశైలాదులను గమనించినట్లు లేడు అనుకుని అప్పటికి తగిన మాటలాడి వెళ్ళిపోయాను. వింధ్యునికి తాను తక్కువ వాడనను భావము కలిగి తన ఆధిక్యమును నిరూపించుకొనవలనను తపన కలిగింది. సూర్య చంద్రులు మేరువునకు ప్రదక్షిణము చేయుదురు, వారు నా చుట్టూ తిరుగుతున్నట్లు చేసేదనని మహోన్నతంగా ఆ వింధ్య పర్వతము పెరిగిపోయింది. సూర్యుడు ఉదయించాడు, కానీ రథము ముందుకు సాగటం లేదు. వింధ్యము అడ్డుగా నిలిచింది. నక్షత్ర గ్రహ సంచారములు ఆగిపోయాయి. అహోరాత్రములు భేదములు లేకుండా పోయాయి. భేదములు తెలియటం లేదు. మునుల స్నాన సంధ్యాది కృత్యములు స్తంభించాయి. బ్రహ్మాది దేవతల వద్దకు వెళ్ళి మునులు మొరబెట్టుకున్నారు. వారందరూ ఆలోచించి మహాతపస్శాలి అయిన అగస్త్యుడు తప్ప మరొకరు దీనికి పరిష్కారం చూపలేరని నిర్ణయం తీసుకుని అందరూ కలిసి కాశీపురంలో లోపాముద్రతో నివసిస్తున్న అగస్త్యుని వద్దకు వెళ్ళారు. ఆయన బ్రహ్మాది దేవతలను చూసి పరమాశ్చర్యం పొంది వారికి తగిన మర్యాదలు చేశాడు. మీరందరూ నన్ను ధన్యం చేయుటకే వచ్చారని భావిస్తున్నానని చెప్పి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ముందుకు వచ్చి, మునీంద్ర, ఒక లోకోపకారము నీ వలన కావలసి ఉన్నది. నీవు సామాన్యుడు కావు. గర్వాంధుడైన నహశుని శపించి దేవలోకమును కాపాడావు.
సముద్రాల నీటిని త్రాగి కాలకేయాది రాక్షసులను చంపుటకు తోడ్పడ్డావు. ఈ లోపాముద్ర రాజకుమార్తె అయినను గణనకెక్కిన మహాపతివ్రత అని పొగుడుతుండగా విషయమేమో సెలవివ్వండి అని చెప్పేసి అగస్త్యుడు అడిగాడు. అంతట బ్రహ్మ, చూచితివి కదా, లోకములకు కలిగిన ప్రళయం. సూర్యోదయం కాలేదు, సర్వలోకములను చీకాకు పడుతున్నాయి. సూర్య చంద్రాదుల గమనములకు వింజం అడ్డుపడింది. నీవే వాని గర్వమును అణచగల సమర్థుడవు. ఇది లోకక్షేమంకరమైన కార్యము అని పలుకగా అగస్త్యుడు సరియే అని అంగీకరించాడు. కానీ కాశీని విడిచి వెళ్ళవలసి వచ్చుచున్నదని చాలా విచారించాడు. గంగలో స్నానమాడి గంగకును విశ్వేశ్వరుని సేవించి అతనికిని విశాలాక్షికిని కాలభైరవునకును డుండి విఘ్నేశ్వరునకును బిందు మాధవునకును ఇతర దేవతలకును వీడుకోలు పలికి అగస్త్యుడు విచారంతో కాశీని విడిచిపెట్టాడు. వింధ్య పర్వత సమీపమునకు వెళ్ళగానే అతడు మానుష రూపంతో ఆయనకు స్వాగతం పలికాడు. మీరిట్లు వచ్చుటకు కారణమేమి అని అడిగాడు. మునీంద్రుడు, నేను దక్షిణ దేశ యాత్ర చేయటకై బయలుదేరాను. నీ మర్యాదకు సంతోషం, కానీ ఈమె రాజకుమార్తె, నీకు తెలియను కదా. ఇప్పటికే ప్రయాణం చేసి అలసిపోయినది. నీవింత ఎత్తు ఎదిగినందుకు ఆనందమే కానీ మాకు ముందునకు పోవుటకు దారేది? నీవు కొంచెం తగ్గి దారి ఇస్తే శ్రీశైల యాత్ర చేసి వచ్చేదాము అనగా ఆ పర్వతరాజు ఆయనకు నమస్కరించి తాను పూర్వము వలె తగ్గి దారి ఇచ్చాడు. ఆయన వెళుతూ మేము మరలా ఈ మార్గముననే వచ్చేదాము, అప్పుడు మరలా నిన్ను ప్రార్థించలేను, మేము వచ్చే వరకును ఇలాగే ఉండని కోరి దక్షిణ దిశకు వెళ్ళాడు. ఆయన కొల్హాపురం నందలి శ్రీ మహాలక్ష్మిని సేవించి అక్కడి నుండి ద్రాక్షారామమునందున్న భీమేశ్వరుని చూచి అక్కడి నుండి శ్రీశైలమునకు వెళ్ళి భ్రమరాంబ మల్లికార్జునులు సేవించి కాశీని విడిచి వచ్చిన దుఃఖమును విస్మరించెను. స్కందవనమును చేరి స్కందుని వలన వారణాసి విశేషములు తెలుసుకొనెను. స్కందుడు అగస్త్యమునితో ఇలా అన్నాడు. జ్ఞానవాపి వృత్తాంతమును చెప్పేదను వినుము. ఒకప్పుడు భూలోకమునందు అనావృష్టి కలిగి ప్రాణులకు గొంతు తడుపుకొనుటకు కూడా నీరు దొరకక అల్లాడిపోయారు. చెరువులు ఎండిపోయాయి, నదుల్లో నీళ్లు నామమాత్రమయ్యను. అటువంటి సమయంలో ఈశానుడను, ఇతడు ఈశాన్య దిక్పాలకుడో లేక ఒక మునియో కావచ్చును, జటాధారి ఆనందకాననమని చెప్పబడు కాశీక్షేత్రమునకు వచ్చాడు. అక్కడ ఆయన విశ్వేశ్వర లింగమును చూచి అభిషేకం చేయవలనని సంకల్పించుకున్నాడు. కానీ ఎక్కడా నీళ్లు దొరకలేదు. అప్పుడు ఈశానుడు తన చేతిలోని త్రిశూలంతో ఆలయమునకు దక్షిణము వైపున త్రోవాడు. ఆ కుండము నుండి ప్రచండ వేగముతో జలము పైకి ఉబికి వచ్చింది. దానితో కాశీనగరం అంతయు జల సంపూర్ణమైంది. ఆ జలంతో ఈశానుడు విశ్వేశ్వరునికి తనివి తీర అభిషేకం చేశాడు. దానితో విశ్వేశ్వరుడు సంతృప్తి చెంది ఈశానునితో ఇలా అన్నాడు. నీవు చేసిన ఈ అభిషేకమునకు చాలా సంతుష్టనైతిని, వరమిస్తాను, కోరుకోమన్నాడు. అప్పుడు ఈశానుడు, స్వామి, నాకు నీవు వరమియ్యదలిచినచో ఈ తీర్థము నీ పేరు మీదుగా ప్రసిద్ధికి ఎక్కునట్లు వరం ఇవ్వు అని ప్రార్థించాడు. విశ్వనాథుడు అప్పుడు, త్రిలోకములలో ఉన్న తీర్థముల కంటే ఈ తీర్థము శ్రేష్టమై ఉంటుంది. ఇది శివతీర్థమని ప్రసిద్ధి చెందుతుంది. శబ్దార్థవేత్తలు శివ అనగా జ్ఞానమని చెప్పుదురు. అది ఇక్కడ ద్రవరూపముగా వెలసినది గాన జ్ఞానతీర్థమని చెప్పబడును. ఆది గలవాసి జ్ఞానవాసి ఈ తీర్థమును సృష్టించను, ఆచమనము చేసినను అశ్వమేధ ఫలం కలుగుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఈ తీర్థమును 3 సార్లు పుచ్చుకుంటే ఆచమించినచో అతని హృదయములో శివుడు జ్ఞానదీపమై ప్రకాశిస్తాడు. ఇది సర్వ రోగములను హరించును. ఇక్కడ పిండ ప్రదానం చేసినచో పితృదేవతలు తరించెదరు. ఈ తీర్థముతో
విశ్వేశ్వరుడినైనా నన్ను అభిషేకించినచో సర్వతీర్థములతో అభిషేకించిన ఫలం కలుగుతుంది. ఈ తీర్థమును భక్తితో సేవించిన వారికి జ్ఞానోపదేశం చేయునని చెప్పగా ఈశానుడు పరమ సంతోషమును పొందాడు. అష్టవిధ వివాహములు. మానవలోకములో వివాహములు 8 విధములుగా ఉండును. 1 బ్రాహ్మము, 2 దైవము, 3 ఆర్షము, 4 ప్రాజాపత్యము, 5 అసురము, 6 గాంధర్వము, 7 రాక్షసము, 8 పైశాచము. బ్రాహ్మము యోగ్యుడైన వరుని పిలిచి అలంకరించిన కన్యను ఇచ్చి చేయు వివాహము బ్రాహ్మము. ఈ దంపతులకు పుట్టిన కొడుకు 21 తరముల వారిని తరింపజేయను. ఇది సాధారణంగా ఇళ్లలో జరుగునదే. 2 దైవము యజ్ఞమునందు ఋత్విజుడిగా వచ్చిన బ్రహ్మచారికి కన్యనిచ్చి చేయు వివాహము దైవము. వీరికి పుట్టిన కుమారుడు 14 తరాల వారిని పవిత్రులను చేయను. 3 ఆర్షము వరుని యొద్ద నుండి 2 గోవులను కన్యాశుల్కంగా గ్రహించి కుమార్తెనిచ్చి చేయ వివాహం. ఆర్షము వీరి కుమారుడు 6 తరముల వారిని పవిత్రులను చేయును. 4 ప్రాజాపత్యము మీరిద్దరను దంపతులై గృహస్థ ధర్మమును నిర్వర్తింపుడని వధూవరులను దీవించి చేసిన వివాహము ప్రాజాపత్యము. వీరి కుమారుడు 6 తరముల వారిని ఉద్ధరించును. 5 ఆసురము వధువు ఇష్టానిష్టములతో నిమిత్తం లేకుండా వరుని యొద్ద నుండి ధనం తీసుకుని కన్యను విక్రయించు చే వివాహము ఆసురము. 6 గాంధర్వము వధూవరులు యుక్త వయస్కులై ఒకరిని చూచి ఒకరు ఇష్టపడి పెద్దల అనుమతి లేకుండా పంచభూతముల సాక్షిగా చేసుకునే వివాహము గాంధర్వము. కలియుగంలో సత్యము క్షీణించినది కావున ఈ వివాహము నిషేధింపబడినది. పూర్వము శకుంతల దుష్యంతులు ఈ విధంగానే దంపతులయ్యారు. 7 రాక్షసము వధూవరులకు పరస్పరము ఇష్టముండును, పెద్దలు అనుమతించరు. అప్పుడు వరుడు తన భుజబలముతో వారిని గెలిచి కన్యను తెచ్చుకొని వివాహమాడినది రాక్షసం. పెద్దలిటి వివాహములను తరచుగా సమ్మతింపరు. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఈ విధంగానే చేపట్టాడు. 8 పైశాచ్యము. కన్యకు కానీ ఆమె వైపు వారికి కానీ ఇష్టం ఉండదు. అయినను వరుడు బలాత్కారముగా కన్యను ఎత్తుకొని పోయి చేసుకునే వివాహము పైశాచ్యము. దీనిని పెద్దలందరూ గర్హింతురు. ఈ పై 8 వివాహములలో మొదటి 4 బ్రాహ్మణులకు యోగ్యమైనవి. గాంధర్వ రాక్షసములు రాజులకును వైశ్యులకును తగినవి. తన ధర్మపత్ని యందు ఋతుకాలములందు సంగమము చేయువాడు సదా బ్రహ్మచారిగా పరిగణింపబడును. పగటి కాలములందును తల్లిదండ్రుల శ్రాద్ధ దినములందును సర్వ పర్వములందును స్త్రీ సంగమము చేయరాదు. చేసినచో ధర్మము నుండి పతితుడగును, దానివలన అధోగతులు కలుగుతాయి. కన్యల నమ్ముకొని ఆ ధనంతో జీవించువాడు ఒక కల్ప పర్యంతం నరకంలో నుండి పురుగులను ఆహారంగా తింటాడు. వాడే కాక వాని పూర్వులను కూడా నరకములో పడవేయును. తన భర్తతో సంతృష్టి పడిన పతివ్రతయును తన ధర్మపత్నితో సంతృష్టి నొందెడు భర్తయును ఏ గృహమందుండునో అచ్చట శ్రీ మహాలక్ష్మి నారాయణునితో సహా నివసించి శుభములు కలుగుజేయును. గృహస్థులకు నిత్యము పంచసూనములతో 5 విధములైన జీవుల మధ్యస్థానములు పనియుండును. అవి కండని అంటే రోలు, పేషణి, తిరుగలి లేదా సన్నికల్లు, చుల్లి అంటే పొయ్యి, ఉదకుంభ నీటి కడవ, మార్నని మార్జని, చీపురుగట్ట ఈ 5 గృహస్థులు వాడక తప్పదు. వాడినప్పుడు వారికి తెలియకుండా కొంత జీవహింస జరుగుతుంటుంది. ఈ పాపమును పోగొట్టుకున్నటకై వెనుక చెప్పిన పంచమహాయజ్ఞములను గృహస్థులు చేయొచ్చు ఉండాలి. వానితో పాప పరిహారం అవుతుంది.
కొన్ని సాధారణ ధర్మముల గురించి చెప్పుకుందాం. అశ్వత్థ వృక్షము కానీ, రచ్చబండ మీద చెట్టు కానీ, గురువు కానీ, నీటి కడవ కానీ, అన్న రాజు కానీ, పెరుగు పాల కడవలు కానీ కనపడినప్పుడు వానికి ప్రదక్షిణం చేయాలి. భార్యతో సహపంక్తిని భుజింపరాదు. భోజనం చేస్తున్న స్త్రీని చూడకూడదు. ఒక వస్త్రము ధరించి భుజింపరాదు. అగ్నిని నోటితో ఊదకూడదు. నిద్రపోతున్న వాడిని లేపకూడదు. సంధ్యాకాలములందు ఏ పదార్థమును తినకూడదు. సంధ్యాకాలములందు పండుకొని నిద్రింపకూడదు. నిలిచి ఉండి మలమూత్ర విసర్జనము చేయరాదు. నీటితో మలమూత్రములు విడవరాదు. ఒంటరిగా ప్రయాణం చేయరాదు. ఇతరులు కట్టి విడిచిన బట్టలు ధరింపరాదు. చెప్పులు కూడా ఒకరివి తొడగరాదు. ఇతరుల ఎంగిలి తినకూడదు. రాత్రిపూట పెరుగుతో అన్నం తినకూడదు. శూద్రాదులకు వేదమంత్రములు వినిపించకూడదు. వినిపించిన బ్రాహ్మణుడును వినిన శూద్రుడును ధర్మభ్రష్టులై పాపం పొందుతారు. చిరకాలము జీవించగోరువాడు గోవు మీద స్వారీ చేయకూడదు. ప్రేత ధూమము నాఘ్రాణించరాదు. అంటే వల్లకాటి పొగని పీల్చకూడదు. ఉదయ సూర్యుని ఎండలో కూర్చుండరాదు. సత్యమే చెప్పాలి. అది కూడా ప్రియమైనప్పుడే చెప్పవలను. అంటే ప్రియముగా ఉన్న మాట చెప్పవలను. ప్రియముగా నుండును కదా అని అసత్యం చెప్పరాదు. ఓ అగస్త్యముని, ఇది సనాతనమైన ధర్మము. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయా అన్న బ్రూయా సస్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయా దేశధర్మో ఘటోద్భవ. పెద్దలు వచ్చినప్పుడు లేచి తన పీఠమును వారికి ఇవ్వవలను. పెద్దల ముందు కాళ్ళు చాపి కూర్చోకూడదు. పరుండుట పనికిరాదు. పెద్దలను ప్రత్యక్షంగా కానీ పరోక్షమున కానీ నిందించకూడదు. ఎదుటి వారిని స్తుతించుట ఆత్మనింద పనికిరావు. శ్రద్ధయా ప్రతిగృహ్ణాతి శ్రద్ధయా యః ప్రయచ్చతి స్వర్గిణౌ తావుభౌ స్యాతాం పతతో అశ్రద్ధయా త్వదః. దానము ఇచ్చువాడును పుచ్చుకున్నవాడును శ్రద్ధ గలవారైనప్పుడు ఇద్దరికీ స్వర్గ సుఖము కలుగును. శ్రద్ధ లేనిచో పతనము చెందుతారు. వేద విద్యను శిష్యులకు దానం చేయటం వలన బ్రాహ్మణుడు బ్రహ్మలోకమునకు వెళ్తాడు. అసత్యమాడితే చేసిన పూజల ఫలం నశిస్తుంది. గర్వము వల్ల తపము నాశనమవుతుంది. 10 సార్లు పొగడుకొనడం వలన తానిచ్చిన దానము వాళ్ళని ఫలము నశించును. బ్రాహ్మణుని దూషించినచో ఆయుర్దాయం నశిస్తుంది. వ్యాసుడు కాశీని శపింపబోయి భంగపడటం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు వ్యాసుడు సౌనకాది మహామునులుండే నైమిషారణ్యమునకు వచ్చాడు. వేదములు వివరించిన వాడనియు పురాణములు రచించిన వాడనియు వ్యాసుని యందున్న గౌరవముతో మునులు ఆయనను మర్యాదలతో సంతృప్తి కలిగేలా చేశారు. అప్పుడు ఆ మునుల మధ్య ముక్తినిచ్చేవాడు విశ్వేశ్వరుడా లేక విష్ణుమూర్తియా అని చర్చ జరిగింది. ఆ మునులందరూ చివరికి విశ్వేశ్వరుడు ఒక్కడే ముక్తిదాత, మరొకడెవడూ లేడు అని చెప్పాడు. అప్పుడు వ్యాసుడు లేచి చేయి పైకెత్తి, ఇదిగో నేను చెప్పుచున్నాను వినును. వేదములందును రామాయణ భారతములందును పురాణములందును వర్ణింపబడిన వాడొక్క విష్ణుమూర్తియే. అతడే సృష్టి స్థితి లయములకు కారణభూతుడైన ఆదిపురుషుడు. కావున అతడే మోక్షదాత, శివుడుగాడు అని నిష్కర్ష చేశాను. అది విని మునులందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, నీవు సర్వజ్ఞుడువు, నీకంటేనూ తెలిసిన వారెవరున్నారు? అయితే నీవు ఇప్పుడు అన్న మాటలు కాశీలో విశ్వేశ్వర సన్నిధిలో చెప్పినచో మాకు ఆనందం కలుగును అన్నారు. వ్యాసుడు అంగీకరించి తన 10,000 మంది శిష్యులతోనూ మునులతోనూ కాశీకి వెళ్ళాడు. అక్కడ పంచనదమున స్నానం చేసి బిందుమాధవుని భక్తితో సేవించాడు. సహస్ర శీర్ష పురుష పురుహూత సుఖప్రద యద్భూతం యచ్చ భావ్యం వై తత్రైక పురుషో భవాన్ అంటూ స్తోత్రములు చేశాడు.
తర్వాత నృత్య గీతవాద్యములతో మాధవుని సేవించాడు. ఆ పిమ్మట మాధవుడు ఒక్కడే మోక్షదాత అని చెయ్యెత్తి చాటాడు. అతని చేయి ఎత్తినట్లే స్తంభించిపోయింది, మాటలు కూడా స్తంభించిపోయాయి. అప్పుడు మాధవుడు వచ్చి, ఓ ఈ వ్యాస, ఎంత తప్పు చేశావు. ఏక ఏవ హి విశ్వేశో ద్వితీయో నాస్తి కచ్చన తత్ప్రసాదాదహం చక్రీ లక్ష్మీశస్తత్ప్రభావతః త్రైలోక్యరక్షా సామర్థ్యం దత్తం తేనైవ శంభునా. ఈ విశ్వమునకు ఈశ్వరుడు ఒక్కడే, వేరొకడు లేడు. ఆయన దయ వలనే నేను చక్రినైనాను, లక్ష్మి కూడా నైనాను. త్రైలోక్యమును రక్షించు సామర్థ్యము అతని వలనే నాకు కలిగినది. నీవు శుభమును కోరినచో శంకరుణ్ణి స్తుతించు అనగా వ్యాసుడు తన కంఠమును తాకుమని సైగ చేశాడు. విష్ణువు అలా చేయగా నంది వలన స్తంభించిన వాక్కును అంగములను తిరిగి స్వాధీనంలోకి వచ్చాయి. అప్పుడు వ్యాసుడు శ్రీ మహాదేవుని పరిపరి విధాలా స్తుతించాడు. ఆ తర్వాత వ్యాసుడు లింగేశ్వేకో హి విశ్వేశస్తీర్థేషు మణికర్ణిక అని చాటుతూ నిత్యము స్నానం చేసి ముక్తి మండపములో కూర్చుండి శిష్యులకు విశ్వేశ్వరుని దివ్య మహిమలను వేద పాఠములను చెప్తూ కాలం గడుపుతున్నాడు. ఒకనాడు విశ్వనాథుడు అన్నపూర్ణతో వ్యాసునికి భిక్ష దొరకకుండా చేయమని చెప్పాడు. ఆమె కాశీ ఎందలి సర్వ గృహిణుల హృదయముల యందును ఆవేశించి వ్యాసుడును శిష్యులను భిక్షకు వచ్చినప్పుడు ఏదో వంక చెప్పి భిక్ష పెట్టకుండా చేసింది. ఆనాడు శిష్యులతో వ్యాసుడు ఉపవాసం చేశాను. మరునాడు యథాప్రకారంగా భిక్షకు బయలుదేరాడు. వ్యాసునికి కానీ శిష్యులకు కానీ ఏ ఇంటనూ భిక్ష దొరకలేదు. వ్యాసుడు శిష్యులతో అన్నాడు, మనకు నిన్న ఈనాడు కూడా భిక్ష దొరకపోవటకు హేతువు ఏమై ఉండను? మిగిలిన వారికి లభించుచున్నది కదా, మనకు మాత్రమే ఎలా లభింపదు? ఎవరైనా అడ్డుపడ్డారా? విచారించి రండని పంపగా వారు వెళ్ళి వచ్చి, గురుదేవా, అందరూ క్షేమముగానే ఉన్నారు, ఎవరికి దారిద్ర్యం లేదు, ఎవరినూ అడ్డుపడలేదు, అందరూ ధర్మపరాయణులే, అందరూ శ్రీ విశ్వేశ్వరారాధకులే, మనకు భిక్ష లభింపనందుకు కారణం మాత్రం తెలియరాలేదు అని విన్నవించారు. అంతటి వ్యాసుడు కాశీ సర్వ విద్యలకు నిలయము, లక్ష్మీ నివాసము, ముక్తిక్షేత్రము, అందుచేతనే ఇచ్చటి వారు గర్వించి మనకు భిక్ష పెట్టినారు గారు అంటూ క్రోధాంధుడై, మా భూత్రై పూరూచి విద్యా మా భూత్రై పూరూచం ధనం మా భూత్రై పూరూచి ముక్తి కాశ్యాం నివసతాం నృణాం. కాశీలో నివసించే వారికి 3 తరాల వరకును విద్య, సంపద, ముక్తి లేకుండునగాక అని శపించాడు. శాపమిచ్చిన తర్వాత కూడా మరల భిక్షకై వీధి యందు తిరిగాడు, కానీ భిక్ష లభించలేదు. కోపంతో చేతిలోని భిక్షాపాత్రను నేల మీద పగలగొట్టి ఆశ్రమమునకు పోతుండగా ఒక ఇల్లాలు వ్యాసుని పిలిచి, మునీంద్ర, నా భర్త వృద్ధుడు, ప్రతిరోజు అతిథులకు పెట్టకుండా తినడు. ఈనాడు ఎవరునూ అతిథులు రాలేదు, ఆయన భుజించకుండా కూర్చున్నాడు, మీరు అతిథులుగా దయచేయండి అని చెప్పి కోరింది. వ్యాసుడు ఆమెను చూసి ఆశ్చర్యపడి, అమ్మా, నిన్న ఈనాడు కాశీలో మా ముఖం చూసిన వారు ఎవరూ లేరు, నీవు భోజనమునకు పిలిచావు, సంతోషం. నేను ఒక్కడు కాను, నాకు 10,000 మంది శిష్యులు ఉన్నారు, వారును నా వల్లనే ఆకలిగా తట్టుకోలేకుండా ఉన్నారు అన్నాడు. అప్పుడు ఆ ముత్తైదు అన్నది కదా, అలా అయితే మీరందరూ భోజనానికి రండి, ఆలస్యం చేయొద్దు అని అనగా వారంతా సంతోషపడి వచ్చారు. పాద ప్రక్షాళన చేసుకొని అందరూ కూర్చున్నారు. వడ్డించిన పదార్థములు చూడగానే ఆ వాసనతోనే వారికి చాలా సంతృప్తి కలిగింది. కడుపులు నిండినట్లు వ్యాసుడును
ఆ 10,000 మంది శిష్యులను భుజించారు. కాళ్ళు చేతులు కడుక్కొని యాచమించి ఆ ఇల్లాల్ని దీవించి బయలుదేరుటకు సిద్ధపడ్డారు. అప్పుడు ఆ ఇల్లాలు అన్నది వ్యాసునితో, తీర్థవాసులకు ముఖ్య ధర్మమేది అని నా భర్త అడుగుచున్నాడని పలికింది. అప్పుడు వ్యాసుడు అన్నాడు, తల్లి, అల్పజ్ఞుడను, నేనేమి చెప్పగలను? అన్నయూ నీకు తెలియను. అడిగితివి కనుక చెప్తున్నాను. ఆకలి కొన్నవారికి అన్నము పెట్టుట కన్నను, తిన్నవారు అన్నదాతకు సంతోషం కలిగించుట కన్నను ఉత్తమ ధర్మము లేదు అన్నాడు. అప్పుడు ఆమె అన్నది, అదే ధర్మమైతే యథాశక్తిగా చేయుచున్నాము, నీవు సామాన్య ధర్మములను చెప్పు అన్నది. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్తున్నాడు, ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి, ఇతరుల ఉన్నతిని చూసి ఈర్ష్యపడకూడదు, ఆలోచించి పనిచేయాలి, తానున్న స్థానము వృద్ధి నొందగోరుట అనునవి ప్రతి మానవునకు సామాన్య ధర్మములు అని చెప్పాడు. అది విని వృద్ధ గృహస్థుడు అన్నాడు కదా, మునీంద్ర, ఈ ధర్మములో నీ అందున్న వెన్ని అని ప్రశ్నించాడు. అప్పుడు వ్యాసుడు నిశ్చేష్టుడై చూశాడు. మరలా ఆయన ఇలా అడిగాడు, ఈ ధర్మములు చెప్పుటకు నీవే అర్హుడవు. నీకన్నా మృదువైన మాట తీరును ఆలోచించి పనిచేయ స్వభావమును, ఉన్న ఇంటికి మేలుగోరు తత్వమును, ఇతరుల ఔన్నత్యమును సహించు శాంత స్వభావమును మరెవరికి ఉంటుంది? మహానుభావుడు కనుక నీవు చెప్పగలవు, చెప్పినవి ఆచరించగలవు కూడా అని వ్యంగ్యంగా మాట్లాడాడు. అంతటితో ఊరుకుండక, నీవు నీ అభాగ్యము వలన భిక్ష దొరకలేదు, దానికి పురవాసుల దోషమేమున్నది? ఎందుకు వారిని వృధాగా శపించావు? ఇది నా రాజధాని, దీనిపై నీ వంటి వారి శాపములు పనిచేయవు. నీ వంటి క్రోధనుడు మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నివసించటానికి అర్హుడు కాడు. వెంటనే ముక్తి క్షేత్రమైన కాశీని వదిలి వెళ్ళిపో. ఈ కాశీపై ఎవడైనా దుర్మార్గం చూపిస్తే వాడు రుద్రపిశాచమగును అని కఠినంగా మాట్లాడాను. అది విని వ్యాసుడు గడగడ వణుకుతూ వారి పాదములపై పడి జగన్మాతతో, తల్లి, నేను అనాథుడను, అవివేకిని, నిన్నే శరణ పొందాను, రక్షింపము. నీ కుమారుని వంటి వాడను, విశ్వనాథుని శాపము నుండి నన్ను కాపాడు. కాశీని విడిచి నేను బ్రతకలేను. ప్రతి అష్టమి నాడును, ప్రతి మాస శివరాత్రి నాడును నాకు కాశీ ప్రవేశమునకు అనుమతి దయచేయమని దీనంగా ప్రార్థించాడు. ఆ జగన్మాత కరుణామూర్తి అయి తన భర్త ముఖం వంక చూసింది. తర్వాత వ్యాసునితో, నీ కోరిక తీరవలనని పలికింది. ఆ దంపతులు అంతర్ధానమై వెళ్ళిపోయారు. వ్యాసుడు వెంటనే కాశీని విడిచి గంగకు తూర్పు తీరమున నివసించుచు నిత్యము కాశీనగరం వైపు చూసి నిట్టూర్చుచు తన దురదృష్టమును నిందించుకొనుచుండెను. అప్పుడు అతడు నివసించినదే వ్యాసకాశీ. యాత్రలకు వెళ్ళిన వారు వ్యాసేశ్వరుని దర్శించుకొని వెంటనే తిరిగి వచ్చెదరు, వ్యాసకాశీలో నివసింపరు. అగస్త్యునకు స్కందుడి కథ చెప్పి, మునీశ్వర, కాశీకి శుభము కోరువారికి ఎల్లప్పుడూ శుభములే కలుగుతాయి అని చెప్పాడు. ఇంద్రద్యుమ్నుడు, పూర్వం ఇంద్రద్యుమ్నుడను మహారాజు అనేక యజ్ఞములు చేశాడు. ఆయన చేసిన యజ్ఞములు దర్భలతో భూమి 2 అంగుళముల ఎత్తు పెరిగింది. యజ్ఞాగ్నిహోత్రముల వేడికి భూమి ఉడికిపోయి లోపల నుండి జలము ధారగా పైకి పొంగి వచ్చెను. అదే మహీనది అను పేరు పొందింది. ఇంద్రద్యుమ్నుడు దేహం జాలించి స్వర్గానికి పోయి భోగాలను అనుభవిస్తున్నాడు. కొన్ని కల్పములు గడిచిపోయాయి. ఒకనాడు బ్రహ్మ ఇంద్రద్యుమ్నుని పిలిచి, నీవు స్వర్గ సుఖానుభవముచే పుణ్యము చెల్లిపోయినది. పుణ్యహీనుడు స్వర్గంలో ఉండటకు వీలు లేదు. నీ పుణ్యమును తిరిగి సంపాదించుకుని రమ్మని చెప్పాడు. అతడు, నేను పుణ్యం ఎట్లు సంపాదింపవలని అడుగ్గా, భూలోకములో నిన్ను గూర్చి ప్రశంసించేవారున్నచో ఆ కీర్తి వలన నీవు పుణ్యమును పొందినట్లే, వెళ్ళి విచారించి రమ్మని పంపాడు. పూర్వము తాను పరిపాలించిన కాంపిల్య నగరమునకు వచ్చాడు. అంతయు కొత్తగా కనిపిస్తోంది. ఇంద్రద్యుమ్నుడను రాజు
పూర్వం ఈ నగరమును పాలించాడు. అతన్ని గూర్చి మీకు తెలియనా అని అందరినీ అడిగాడు. వారు తెలియదు, కానీ సప్తకల్పముల ఆయుర్దాయము గల మార్కండేయుని అడుగమన్నారు. రాజు మార్కండేయుని వెతుక్కుంటూ వెళ్ళి అతనికి నమస్కరించి, ఇంద్రద్యుమ్నుని గురించి మీరేమైనా చెప్పగలరా అని అడిగాడు. ఆయన, నాకు తెలియదు, కానీ నాకు మిత్రమైన ఒక బకము గలదు. అది నాకంటేనూ చాలా పెద్దది. అది చెప్పగలదు, రమ్మని తీసుకుని వెళ్ళాడు. నాడీ జంగుడను ఆ బకము వారికి మర్యాదలు చేసి, నాకు 14 కల్పములు గుర్తున్నాయి, కానీ ఇంద్రద్యుమ్నుని గూర్చి వినలేదు అనగా రాజును మార్కండేయుడును నిరుత్సాహపడ్డారు. రాజు, నేను పుణ్యహీనుడనై బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మరలా అతనిచే పొమ్మనిపించుకోలేను. అగ్ని ప్రవేశము చేసేదనగా బకము, రాజా, నాకంటే వృద్ధమైన ప్రాకారకర్ణుడను గుడ్లగోపగలదు, దాన్ని అడుగుదామని ఈ ముగ్గురును వెళ్ళి అతన్ని చూచి ఇంద్రద్యుమ్నుని గురించి అడిగారు. ఆ గోప అన్నది, మిత్రులారా, నేను పుట్టి 28 కల్పములైనది. ఆ రాజు గురించి వినలేదు, కానీ నాకన్నా వృద్ధమైన గ్రద్ద ఒకటి గంధమాదన పర్వతం మీద ఉన్నది. దాన్ని అడుగుదామని వారితో కూడా బయలుదేరి గ్రద్ద యొద్దకు వచ్చి ఆ రాజును గురించి అడిగాను. ఆ గ్రద్ద, నేను ఆ రాజును గూర్చి వినియుండలేదు, కానీ నాకంటే పెద్దదైన మందరకుడను తాబేలున్నది, దాన్ని అడుగుదామని చెప్తూ తాను కూడా వారితో మందరకుని వద్దకు వెళ్ళాను. మందరకుడు వీరిలో రాజును చూసి నీటిలోనికి పారిపోగా వారు అతన్ని పిలిచి, మిత్రులకు మర్యాద చేయకుండా పోతున్నావేమని అడుగ్గా అతడు, నేను ఈ రాజును చూసి భయపడి పారిపోతున్నాను. విశాలమైన బొరుసు కలిగి ఉన్నందున నన్ను ఇతడు అనేక యజ్ఞములలో వేదికగా ఉపయోగించుకొనెను. ఇప్పటికీ ఆ కాలిన పుండు మానలేదు. మరలా నన్ను యజ్ఞ వేదికగా వాడుకొనుటకు వచ్చాడేమో అని భయపడ్డాను. అంతేగాని అతిథి మర్యాదలు తెలియక కాదు అనగానే ఇంద్రద్యుమ్నుని కొరకు దేవలోకము నుండి విమానం వచ్చింది. దేవదూతలు రాజును ఆహ్వానించారు. రాజు, నా మిత్రులైన వీరినందరినీ కూడా నాతో రానిచ్చినచో స్వర్గమునకు వచ్చేదను అన్నాడు. వారు, రాజా, వీరందరూ శివారాధనము చేసి ప్రమద గణములలో చేరిపోయిన వారు కర్మవశమున శాపగ్రస్తులై ఇలా ఉన్నారు. శాపములు తీరగానే వీరు శివసన్నిధికి చేరతారు. నీవు రమ్ము, పోదామన్నారు. రాజా మాటలు విని, అలాగుననా, వీరు శివారాధనము చేసి శాశ్వత స్థానము నొందినారా? నేను కూడా అట్టిది శాశ్వత స్థానమును ఎలా సంపాదింపరాదు? స్వర్గమునకు పోయినచో కొంతకాలమునకు నీ పుణ్యము క్షీణించినది కావున పొమ్మంటారు. అట్లు అనిపించుకున్నటెందుకు? మిత్రులారా, నాకు కూడా శివారాధన చేసి మోక్షం పొందే మార్గాన్ని ఉపదేశించమని వచ్చిన దేవమానమును పంపించి వేశాడు ఆ రాజు. తర్వాత మందరకుని మాటపై వారందరినూ కలిసి మాళవ దేశంలో ఉన్న సంవర్తుడని మహాముని దగ్గరికి వెళ్ళారు. శ్రమపడి ఆయన దయ సంపాదించారు. ఆయన ఈ ఇంద్రద్యుమ్నుని యాగముల వలన ఉడికిన భూమి నుండి పొంగిన మహానది ఇదే. ఇది తీర్థములలోనికెల్లా మహామహిమ గలది. నేను 56 కల్పముల నుండి ఈ నదీ తీరమున తపస్సు చేస్తున్నాను. మీరును ఈ నదిలో స్నానం చేసి శివుణ్ణి సేవించండి, మీకు ఉత్తమ గతులు కలుగుతాయని బోధింపగా వారు అతన్ని గురువుగా భావించి స్నానం చేసి శివుని ఆ నదీ జలములతో అభిషేకిస్తూ శివుని అనుగ్రహాన్ని సంపాదించారు. ఇంద్రద్యుమ్నుడక్కడ మహాకాళేశ్వరుడను పేర ఒక శివలింగమును ప్రతిష్ఠించి పూజించను. ఆ రీతిగా వారు చేసిన శివార్చనముల వలన శాశ్వతంగా శివలోకమును పొందారు. నాడీ జంగాదులకు శాపములు తొలగిపోయాయి. వారు కూడా ప్రమదగణములలో వారి వారి స్థానములను పొందారు. శివార్చనము సకల శ్రేయోదాయకము. అంతేకాదు, స్వర్గాది భోగములు తాత్కాలికములు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి
పుణ్యము తరిగిపోగానే స్వర్గము నుండి జారి భూమిలో పుడతారు అని గీతావచనం. అట్టి స్వర్గ సుఖముల కంటే శాశ్వతమైన మోక్షమును బుద్ధిమంతుడు కోరుకోవలెను. స్కాంద పురాణం సమాప్తం. మరో వీడియోతో మరలా కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటారు కదూ.